ఎర్రగన్నేరు మొక్కను సాధారణంగా మనం అలంకరణ మొక్కగా చూస్తాం, కానీ ఇది చాలా విషపూరితమైనది. దీని నిండా విషం ఉంటుందంట. దీని పువ్వులు, కాయలు, అలాగే దీని ఆకులు చాలా విషం అంట. ఇవి తిన్నా తాకినా కూడా చాలా ప్రమాదం. తాకితేనే ప్రమాదం అంటున్నారంటే దాన్ని నోట్లో పెట్టుకుంటే చిన్నపిల్లలు ఎంత ప్రమాదం అండి. అలాంటి మొక్కల్ని నేను ఇక్కడ వీడియో తీసానా, ఇవన్నీ ఇంటి ముందు పెంచుకుంటున్నారు, తెలుసో తెలియకో. ఆ మొక్కలు తీసేస్తేనే కదా మంచిది. ఏ చిన్న పిల్లలో కొంతమంది నోట్లో పెట్టుకుంటారు, వాసన చూస్తారు, నములుతారు, అలవాట్లు అనమాట. ఏమాత్రమో అలా చేశారంటే ఎంత ప్రమాదం అండి. ఎంత విషపూరితమైన మొక్కల్ని మనం పెంచుకోవడం ఏంటి ఇంటి దగ్గర. ఒకప్పుడు ఏంటంటే హైవేలో వేసేవారు, ఎందుకంటే దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు, వాయు కాలుష్యాన్ని నిర్మూలిస్తుందని. దీన్ని ఇళ్ళ దగ్గర పెట్టుకోవడం ఏంటండి ఇది. కేరళలో ఒక ఆమె అలాగే గుడి దగ్గర ఫోన్లో మాట్లాడుతూ ఈ ఆకు నమిలింది, వెంటనే ఆ గుడి దగ్గరే చనిపోయిందంట. తెలుసా మీకు? ఆఖరికి ఇది ఎండిపోయాక దీన్ని కాల్చి స్మెల్ చూసినా కూడా దాని వాసన కూడా చాలా ప్రమాదం అంట. అలాంటి మొక్కల్ని ఇళ్ళ దగ్గర పెంచుకోకండి.